అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అనంతపురం అర్బన్లో 2వ డివిజన్ భాగ్యనగర్లో అక్కడున్న స్థానికులు వాళ్ళ సమస్యల పట్ల జనసేన పార్టీకి కాంటాక్ట్ అవుతే అక్కడికి వెళ్ళి చూసాము. భాగ్యనగర్లో మా పట్టణాధ్యక్షుడు అయితేనే కానీ, మా కమిటీ అయితేనే, మేము కూడా అక్కడ పర్యటించినప్పుడు అయితేనే కానీ వెళ్ళి చూస్తే అక్కడ శానిటరీ ప్రాబ్లమ్స్ అయితేనే కానీ, ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ కాలువలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళు దాదాపు 25 ఏళ్ళు అయింది అక్కడ ఇల్లులు కట్టించుకొని. దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇళ్ళ లోపల కాలువలు వెళ్ళే పరిస్థితి. అక్కడ ప్లాట్లు వేశారు. ప్లాట్ల నిండా మేము వెళ్ళి చూస్తే ప్లాట్ల నిండా కాలువలండి. మీరు చూస్తున్నారు, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, కాలువ నీళ్లు, మురుగు నీళ్లు. వాళ్ళు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పోతుందో అవన్నీ ఇళ్ళ లోపలికి వచ్చే పరిస్థితి. మా దృష్టికి వచ్చింది ఏమంటే 2 మంది పిల్లలు కూడా అక్కడ ఎక్స్పైర్ అయిన పరిస్థితి ఈ శానిటరీ ప్రాబ్లమ్స్ వల్ల. మీరు చూస్తున్నారు, పరిస్థితి చాలా బాగలేదు. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల ముందు మేము మీ సమస్య తీరుస్తాము, మేము అధికారంలోకి రాని వెంటనే మీ సమస్య తీరుస్తామని చెప్పి అల్లుబుల్లు కబులు చెప్పినారు తప్పితే అక్కడ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. డిప్యూటీ మేయర్ దగ్గర మాట్లాడారు, మేయర్ దగ్గర మాట్లాడారు, అక్కడున్న కార్పొరేటర్తో మాట్లాడారు. కానీ వాళ్ళ సమస్య తీరపట్లంతో జనసేన పార్టీని వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం, మేము కూడా వాళ్ళకి తోడు ఉంటాం. ఒక భరోసాగా మేము ఖచ్చితంగా మీ సమస్య గురించి మేము స్పందిస్తాము. ఎందుకంటే మేము ఈరోజు అధికారంలో లేము, కానీ మీ సమస్యను ఎత్తి చూపుతాము అని చెప్పి ఈరోజు వచ్చి కలెక్టర్ గారిని ఈరోజు సంప్రదించడం జరిగింది. ఆమెను రిక్వెస్ట్ కోరి మీరు ఒకసారి రండి, వచ్చి చూడండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ఏదైతే అధికారంలో రాబోతుందో ఖచ్చితంగా కాలనీ వాసులు అందరూ కూడా మాటిస్తున్నాము. ఖచ్చితంగా ఆ సమస్యని ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం.